అంటే ఆటలుంటాయి, పాటలుంటాయి. మరి అలాంటి ఒక ఆట, అది కూడా లక్ బేస్డ్ ఆట ఇప్పుడు జాతరలో అరేంజ్ చేస్తే ఎలా ఉంటది? సో ప్రాపర్టీస్ ప్లీజ్. All right, so game వచ్చి లక్కీ బల్బ్. నామ్ బోలే తో విజేస్తా, దావత్ ఉంటే పిలుస్తా, గల్లీ గల్లీ దున్నేస్తా. అండ్ ఈ గేమ్ లో టోటల్ గా 7 మెంబర్స్ ఆడబోతున్నారు. 7 మెంబర్స్ వచ్చి ఈ బల్బ్స్ కింద నుంచుంటారు. మ్యూజిక్ ఆపగానే వాళ్ళు వచ్చి ఒక బల్బ్ కింద నుంచుంటారు. నుంచున్న తర్వాత ఇటువైపు నుంచి అయినా వాళ్ళ ఫ్రెండ్ ని గాని, ఈ మనిషి మేబీ నాకు లక్కీ ఉండొచ్చు అనుకోని మనిషిని ముందుకి పిలిచి, ఆ స్విచ్ బోర్డ్ లో ఉంది మొత్తం లక్. ఒకవేళ మీరు ఆపిన స్విచ్ వల్ల ఆ బల్బ్ ఆగిందంటే మీ ఫ్రెండ్ గేమ్ నుంచి అవుట్. ఈ గేమ్ లో విన్ అయ్యే ఆ విన్నర్ కి 50,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా. ఇక్కడ 50,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఎవరికి కావాలి? మాకు. అందరికి కావాలి. ఖచ్చితంగా నేనే గెలుస్తా, ఎందుకంటే నాకున్న బల్బ్ ఆ బల్బ్ ఎంతగానే. రండి. ఆల్ రైట్, సో ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేద్దాము. వచ్చి నిలబడిన తర్వాత మీ లక్కీ చార్మ్స్ ని మీరు ఇన్వైట్ చేయొచ్చు. మ్యూజిక్. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన జాతర. మీరేంటి రాజులరా, నువ్వు నా లక్కీ చామ్రా, అందుకే నేను వెనకాల నించున్నా వచ్చి. నేను ఆపేస్తా, నువ్వు అవసరం తీసేస్తావు కూడా. ఆపేస్తా, పగలు కొడతా. మా రామ్ ప్రసాద్ గారు చెప్పండి, మీ లక్కీ చామ్ ఎవరు? నా లక్కీ చామ్ అంటే నాకు 2 ఉన్నారు. ఒకటి మా సన్నీ, 2 మన జిత్తుగాడు. నా బల్బ్ అయితే ఆరిపోకూడదు. ఇక్కడ ఉన్న వాళ్ళ బల్బ్ ఎవరిది ఆరిపోవాలని కోరుకుంటున్నాను. అది చెప్పండి ముందు, అదే ఇంకా ఇంట్రెస్టింగ్. నేను ఎవరి బల్బ్ ఆరిపోవాలనుకుంటున్నానంటే ఒక 10 నిమిషాలు సెట్ బల్బులన్నీ ఆరిపోతే. మీరైతే సన్నీని మీ లక్కీ చామ్ గా అనుకున్నారు. ఆల్ రైట్, కానీ సన్నీ మీరు ఎంత వరకు ఆయన బాపడాలని అనుకుంటున్నారా లేదా ఇప్పుడు మీ చేతిలో ఉంది. వాడు ఎప్పుడూ సేఫ్ అయ్యే ఉండాలి. ఆ సేఫ్ అయితే అందరు సేఫ్ అయ్యి ఉంటారు. అక్కడ స్విచ్ బోర్డ్ చూస్తున్నారు కదా, ఒక రెడ్ స్విచ్ చూస్ చేసుకోండి. నువ్వు తాగి సెలగలు తొలగలరా? అలాగే వెళ్ళండి. మళ్ళీ తాక్కుని అలాగే గోడ పట్టుకు అలా వెళ్ళి గోడ. ముట్టు పేరు పెట్టుకున్న సాతి రెడ్డి, నే ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. కళ్ళు కాకలు ఒడవా, కాకలు ఒడవా. కాదు, ఫస్ట్ నన్నే అడిగాడు. 3, 2, 1 మ్యూజిక్. ఆల్ రైట్, సో మళ్ళీ అందరూ బ్యాక్ టు ద సేమ్ పొజిషన్స్. ఎక్కడో ఏంటో మైండ్ లో ఫిక్స్ అయ్యారు. సో ఏక్నాథ్ గారు, లెట్స్ స్టార్ట్ విత్ యూ దిస్ టైం. మీ లక్కీ చామ్ ఎవరు? నా లక్కీ చామ్ నా లవ్, నా ఫ్రెండ్ అన్ని. సో హారిక గారు అండ్ ఏక్నాథ్ గారు, మరి టీమ్ ఏకహారి పాస్ట్ లో ఎప్పుడైనా ఇలాంటి లక్ బేస్డ్ గేమ్స్ అయినా, ఈమె మీద ఈ ప్రాపర్టీ తీసుకుంటే ఏమో నెక్స్ట్ 6 months లో డబుల్ అయిపోతుంది, ఇట్లాంటి కొన్ని జరుగుతుంటాయి పర్సనల్ లైఫ్ లో కూడా. ఇలాంటి ఏదైనా ఇన్సిడెంట్ మాతో షేర్ చేసుకుంటారా? కార్ తీసుకోవాలని చెప్పేసి స్టార్టింగ్ మేము అనుకున్నాం, నా పేరు మీదే తీసుకున్నాడు. సో దాన్ని నాకన్నా ప్రేమగా చూసుకుంటున్నాడు ఇప్పుడైతే. అంటే ఈఎంఐ కూడా తనే కడుతుంది. అండ్ కార్ కి ప్రేమ రూపంలో వచ్చింది. మరి మీ పరిస్థితి ఏంటి? అక్కడ రోజు నన్ను తీసుకెళ్తున్నాడుగా కార్ లో, డ్రైవర్ జాబ్ ఇక్కడ. సో హారిక గారు, మీ హస్బెండ్ సేఫ్ ఉండాలంటే ఎవరు బల్బ్ ఆరిపోవాలి? నాకు స్టార్టింగ్ రాగానే రామ్ ప్రసాద్ గారు బాగా పంచలేసారు. సో రామ్ ప్రసాద్. నా లైట్ ఆర్పలను కోరుకుంటున్నాం అమ్మా. మనం ఎన్నో లైట్లు ఆరిపోయాం, అలాంటి నా లైట్. హారిక గారు రెడీ? రెడీ.
మ్యూజిక్. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తేల్చక ఆటలెన్ని. ఇది పోవాలంట అసలు ఇది పోయింది. ఇప్పుడు మీ చేతిలో ఉంది. మీరు కొట్టొచ్చు, తిట్టొచ్చు, కన్విన్స్ చేయొచ్చు, కాలు పట్టుకోవచ్చు, ప్రేమతో అడగొచ్చు, డబ్బులు ఇవ్వచ్చు. అసలు ఇక్కడికి రావాలి ఎందుకు అనిపించింది? ఎందుకో నా చిన్న సిక్స్త్ సెన్స్ ఇది పోయింది కాబట్టి దీన్ని సేఫ్ చేసి కొంతసేపు ఆ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారని చిన్న ఆలోచించాను. పొరపాటున నా బ్యాడ్ లక్ గాని తన్నుకొని తెచ్చుకుంటే మనం ఏం చేయలేం. ఆల్ రైట్, సో హూస్ యువర్ లక్కీ చార్మ్? నేను శాంతిని పిలవాలనుకుంటున్నా. భావన గారు, లైఫ్ లో చలో ఇక్కడ ఈ స్టేజ్ పైన శాంతి లక్ అనుకొని పిలిచారు, కానీ లైఫ్ లో మీరు ఎంత దాకా లక్ ని నమ్ముకున్నారు అండ్ ఎంత దాకా లక్ దాంట్లో మీకు సపోర్ట్ చేసింది? యాక్చువల్గా నేను ఇండస్ట్రీకి రావాలని ఊహ తెలిసినప్పుడే రావడం జరిగింది 4 years ఉండేటప్పుడు. బట్ లక్ వైజ్ వచ్చి నిజంగా మన ఇండస్ట్రీకి రావాలి, ఇక్కడ నిలదొక్కుని ఉండాలంటే మాత్రం 100% లక్ ఉండాలి. నాకు అలా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు వచ్చి లైక్ సమరసింహారెడ్డి, ఇలా హిట్లర్ సినిమా, చిరంజీవి గారి చాలా పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చి నేను అవన్నీ చాలా మిస్ అయ్యాను. బికాజ్ నా ఇంట్లో డేట్స్ చూడడం వల్ల ఇవన్నీ అలా జరిగాయి. బట్ అవన్నీ లక్ మీద ఆధారపడుతున్నాను. అయినా కొన్ని దాటుకొని నేను ఇక్కడ దాకా రాగలిగానంటే అదంతా లక్ అని నేను అనుకుంటాను. సో మరి ఆ సేమ్ పవర్ ఇప్పుడు వర్కౌట్ అవుతుందో లేదో లెట్స్ ఫైండ్ అవుట్. శాంతి, కానీ అంతకు ముందు శాంతి ఎవరు బల్బ్ ఆఫ్ అవ్వాలి అది చెప్పండి ముందు. ఆదర్శ్ గారి బల్బ్ ఆపాలని అనుకుంటున్నాను. ఒక విషయంలో నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. నాకైతే ఆదర్శ్ బల్బ్ ఆఫ్ అవ్వకూడదు, ఆయన గేమ్ లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మేడం ఇంకా టెన్షన్ పెంచేశారు ఇంకా మీరు. మరి లక్ ఎవరికి ఫేవర్ చేస్తుందో లెట్స్ ఫైండ్ అవుట్. మ్యూజిక్. ఏవైందమ్మాయి నాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. రామ్ ప్రసాద్ గారు మంచి కోరుకుంటే ఎప్పుడు మంచి జరుగుతుంది. కాదురా, నేనేదో గేమ్ లో చిన్న చేంజ్ కోరుతుంటే గేమ్ ఎంత పెద్ద చేంజ్ కోరుకుంది. నా లక్కని తీసుకెళ్లి భావనకి ఇచ్చా. కాదు, అమ్మ మాట నెరవేరింది, ఇటు పక్క భావన మాట నెరవేరింది. రామ్ ప్రసాద్ గారు ఎన్నో బల్బులు ఆఫ్ చేశారు, ఇప్పుడు మీ బల్బ్ ఆఫ్ అయినందుకు మీ స్పందన ఏంటి? నా బల్బు ఎవరు ఆఫ్ చేసినా బాగుంది, ఇది ఆఫ్ చేసిన అదే బాధగా ఉంది. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ శాంతి, వెల్ డన్, కంగ్రాచులేషన్స్ భావన గారు. ఇంకా బయలుదేరిపోవచ్చు. మ్యూజిక్. హలో, ఏంటి గమ్ములాగా అతికిపోయారు మీరంతా? నేను చేంజ్ అవుదాం అనుకున్నాను, తను తోసేసింది. నాకెందుకో ఈ బల్బ్ కలిసి వచ్చింది అనిపించింది, అందుకని. ఆల్ రైట్, కలిసి వచ్చింది కాబట్టి కాకుండా ఆదర్శ్ చెప్పండి, మీ లక్కీ చామ్ ఎవరు? నేనే. మొత్తం 4 ఆర్పేస్తొచ్చి. సరే, మీ లక్కీ చామ్ ఎవరు రామ్ ప్రసాద్ గారు కాకుండా? అంకిత. ఏరా అంకి, ఈ మధ్య అబ్బాయిలేంటో యాంకీ పెంకీ లెంకీ అంటే ఏదో పడిపోయినట్టు. అప్పుడెప్పుడో చూసాం బ్లాక్ అండ్ వైట్, మళ్ళీ ఇప్పుడే. అంకిత గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అంకి, బేసిక్ గా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ 1 గంటలో అయిపోతుంది, కానీ నా ప్రేమ అనేటటువంటి కంపెనీ నీతో 100 ఏళ్ల వరకు ఉంటుందిరా. ఇరుగు దిష్టి, పరుగు దిష్టి, ఈ కక్కుర్తోల దిష్టి, ఎవరి దిష్టి తగలకూడదు. మరి
ఆదర్శ్ గారు మీరు చెప్పాలి కదా, అంకితాని ఎందుకు లక్ గా అనుకుంటున్నారు? అంటే ఇద్దరం కలిసి అభిషేకం అని ఒక సీరియల్ చేసాం ఈటీవీలోనే. మోర్ దెన్ 3 years ఏం చేసాము. లక్ బాగా కలిసి వచ్చింది ఆ సీరియల్ తో. తర్వాత చాలా నేను బిజీ అయిపోయాను. ఆదర్శ్ సేవ్ అవ్వాలంటే ఇంకోళ్ళు ఫెయిల్ అవ్వాలి. ఎవరు? ఏక్నాథ్ గారు ఎప్పుడు సక్సెస్ చూస్తుంటారు కాబట్టి ఈ చిన్న గేమ్ లో ఓడిపోవాలని కోరుకుంటున్నాను. ఒకళ్ళు ఓడిపోతే ఇంకోళ్ళు గెలుస్తారు కాబట్టి స్విచ్ ప్లీజ్. కమ్ ఆన్ మ్యూజిక్. ఎంతైనా ఇది మెత్తని మోసం, తీయనైన తీరిక తీర్చమంది కోరిక, నీకు తోడు నేనిక. But I'm really upset, Adarsh. I want you to be in the game till the end. నేను ఎక్స్పెక్ట్ చే మ్యూజిక్. ఫైనల్ 3 మిగిలారు. సో లెట్స్ బిగిన్ విత్ షబీనా దిస్ టైం. సో షబీనా ఎవరిని పిలవాలనుకుంటున్నారు యాజ్ యువర్ లక్కీ చార్మ్? నేను కార్తిక్ ని పిలుస్తున్నాను. సో కార్తిక్ గారు, ఈమె లైట్ వెలుగుతూ ఉండాలంటే ఎవరో ఒకరిది ఆర్పేయాలి. ఎవరిది ఆర్పుతారు? భావన గారికి లక్ బాగా కలిసి వస్తుంది ఈ గేమ్ లో. ఎందుకంటే రామ్ ప్రసాద్ అన్నట్టు షిఫ్ట్ అవ్వడం, ఆయన అవుట్ అయిపోవడం, సో శాంతి వచ్చి సేవ్ చేయడం. సో నేనేమనుకుంటున్నా అంటే ఇంత బాగా లక్ కలిసి వస్తుంది కాబట్టి షబీనా గెలవాలి కాబట్టి ఆమె అవుట్ అవ్వాలనుకుంటున్నా. మరి ఆ లాజిక్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో లెట్స్ ఫైండ్ అవుట్. యా మ్యూజిక్. టీమ్ ఏకహారి ఖచ్చితంగా ఏక్నాథ్ గారు బల్బ్ అక్కడ స్విచ్ ఆఫ్ అవ్వగానే హారిక గారు మీ ఫేస్ మాత్రం ఇలా ఆఫ్ అయిపోయింది. ట్రిప్ కి వెళ్దాం అనుకున్నాం కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ట్రిప్కి వెళ్ళడం గొప్ప కాదు హారిక, మీరు అక్కడ వెళ్ళి ఏ రీల్ చేయాలని ప్లాన్ చేశారు అది చెప్పండి. రష్మి చెప్పు. మాడిపోయిన మనసు ఆ బల్బు నాదిరా. కాదు, ఆయనకి ఎవరు గెలిచారు ఓడిపోయారు అంత సంబంధం లేదని. అయ్యో నేను నా బల్బ్ వదిలేసుకున్నానే. ఆల్ రైట్. సో ఫైనల్ గా ఇట్స్ డౌన్ టు ద టాప్ 2 షబీనా అండ్ భావన గారు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇంకా మీరు అదే ప్లేస్ కి స్టిక్ ఆన్ అయి ఉంటారా లేదా మార్చుకుంటారా అది ఇంకా మీ ఇష్టం. ఒకవేళ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, అక్కడే ఉండాలనుకుంటే అక్కడే ఉండొచ్చు. నాది ఒక చిన్న రిక్వెస్ట్, నేను అక్కడే ఉండాలనుకుంటున్నాను. మీరు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఆయన ఏదో ఒక మాట ఏదో చెప్తున్నారు ఏంటి? వాళ్ళు గొడవాడుకునే బదులు 50,000 వడ్డీకి ఇచ్చుకుని ఇద్దరు పంచుకోవచ్చు కదా అని. అదే నీ బుద్ధులు వాళ్ళకి రాలే. ఇంకా బేసిక్ గా ఇది ఏకనాథ్ అని చెప్పమంటే చెప్పాను. ఆల్ రైట్ మ్యూజిక్. ఒంట్లో వేడికే పెంచుతోంది నాడికే. భావన అది మన బలుపురా, గెలిచిందే తోసి వచ్చి నించుంటానే. ఇప్పుడు ఒక స్పెషల్ పర్సన్ వచ్చి అక్కడున్న స్విచెస్ తో ఆడుకుంటారు. మీరు కాదు, అది నా బలుపు. అయ్యా బాబోయ్, ఈ గేమ్ అయిపోయాక బల్బు తీసి మీకు ఇస్తాంలేండి. ఒక భావన 50,000 5,000 నాకు. There's only one person available altogether. Induja garu. ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా. నా బలుపు కొంచెం
నా బలుపు బాగా తగ్గించుకున్నాను ఇప్పుడు కొంచెం ఆ బలుపు ఎప్పట్లాగా వెళ్ళిపోయి ఆయన అక్కడే నిలబడి ఉండొచ్చు. మీరు కొట్లాడి మరి ఇటుపక్క ఎందుకు వచ్చారు? బలుపు దానికి కారణం బలుపు. All right, so ma'am, let's do this. 3, 2, 1, music. Congratulations, Shabina! Congratulations! Well done! బట్ రష్మి మీరు చెప్పింది చాలా కరెక్ట్ తెలుసా? మాడిపోయిన మనసు మనిషి ఆయన. తెలుసు. బల్బ్ ఆఫ్ గాని ఏం సంతోషం తెలుసా? నేను లేని ప్లేస్ లో వేరే వాళ్ళు 50 తీసుకుంటే నా వల్ల నేను తీసుకోలేదు. ఏంటండి ఇలా ఉన్నారు? ఏంటి తేడాగాడులో ఉన్నాడు? బట్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ సబీనా, సో స్వీట్, చివరి దాకా ఉండి గెలిచారు. గంగమ్మ జాతరలో జరుగుతున్న మా కలర్ఫుల్ గేమ్ లో విన్నర్ వచ్చి షబీనా. కంగ్రాచులేషన్స్ మ్యామ్, ప్లీజ్ డు ద ఆనర్స్. రాధికా 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 ముందుకా వెనకకా కిందికా మీదికా రాధికా 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 రాధికా. All right, thank you so much, Shabina. Thank you, ma'am. Thank you.